నెల్లూరు జిల్లాలో వాస్తవానికి ఎక్కడికక్కడ మైనింగ్ ఆపివేయబడింది, కానీ అక్రమ మైనింగ్ జరుగుతోంది అన్నటువంటిది ప్రధాన ఆరోపణ. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఒకవైపున టార్గెట్ చేస్తూ కేసు పెట్టడం, అతనేమో ప్రస్తుతానికి ఇక్కడ కింద కోర్టులో వర్కౌట్ కాలేదు, ముందస్తు బెయిల్కి హైకోర్టులో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వస్తుంటే ఈలో పరారీలో ఉన్నటువంటి నిందితుడిగా ప్రకటించడం, ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి వేళ కొత్త అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. ఈ కొత్త అడుగుల్లో స్పెషల్ ఏంటంటే ఆ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఏదైతే ఎత్తుకుపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వనరుల్ని అన్నటువంటిది చూపించేందుకోసం ఒక టీం ద్వారా ఆ ప్రాంతపు విజువల్స్ రికార్డు చేయించారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. అదొక్కసారి చూద్దాం. చూడు తినేటువంటి ఫోన్లో ఏమన్నాడు మర్చిపోయా. గతంలో ఎప్పుడు 30 సంవత్సరాలు పూర్తయిపోయిన మైన్స్, ఈ మైన్స్ అన్నింటిని కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు, అటవీకి అమ్ముకుంటున్నారు. ఇదంతా కూడా మామూలుగా ఇక్కడ టాక్ ఏంటంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడికి రానాటికి కూడా ఎవరు సాహసించారు. ఏంటంటే వాళ్ళు 5-6 మంది తిరకాయి మనం చూసాం, రోడ్లోనే ఒక ఇద్దరు ఉన్నారు, గేట్ కాడ ఒక ఇద్దరు ఉన్నారు, వచ్చే కేసులు జరుగుతుంది. ఇదే మైన్ కింద ఇదే పద్మావతి మైన్లో ఇల్లీగల్గా మైనింగ్ జరుగుతున్నది. 38 కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే డీడీగా ఉంటాడు. ఆయనకంతా తెలిసి ఎందుకు వీటి మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదో మనకి అర్థం కాదు. ఒత్తిడి ఉంది దాంతో అంతెందుకు దీంట్లో ఎన్జిటి ఒక నోటీస్ కూడా ఇచ్చింది, అయినా కూడా వీళ్ళు పట్టించుకోకూడదు. ఇంతెందుకు 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ పోయి ఉంటుంది కదా. ఓకే ఆపేలే. పోయినసారి రూపన గవర్నమెంట్, ఈసారి రూపన గవర్నమెంట్ ఆ లాజిక్ గవర్నమెంట్ పట్టించుకోదుగా. వాళ్ళు అనుకుంటే రాజుకు ఏదో అట్లా రాజు తెలుసుకుంటే దెబ్బలు అది ఇంకా ఏముంది, వస్తాయి నోటీస్ మనకి ఉన్నాయి కదా. రాని వస్తే జగన్ అన్న ఓదార్పణ చేస్తున్నాం. ఇదొకటి ప్లస్ స్కార్పియోలు ఈ బళ్ళు ముందు ఆ బళ్ళు పోతుంటాయి. ఊపుకుంటారు లైసెన్స్ మెయిన్ టిప్పర్ బళ్ళు టిప్పర్. పోయి లోపల వచ్చేసుకున్నాం, గుంటలు అంటే చేసుకున్నాం. బుడదున్నట్టుంది లేనా 7 వరకు తీసుకుని ఇమ్మంత పెద్ద పాము అన్న బుడదు మళ్ళీ ఇదే పడితే ఆపేశారు. ఆపేశారు అదే ఆ గుంటలే దిగేసన్నా తీసుకొచ్చారు. మళ్ళీ గుంట తీసేవాళ్ళు ఇందాక లోపలిది అక్కడ లోపల మనం నీళ్ళు అది టిప్పర్లు వచ్చేది. వెళ్ళిపోవచ్చు కదా. పోయి ముందు పోయి వెనక్కి తిప్పుకునేస్తే నా పర్ఫార్మెన్స్ నచ్చితే ప్లీజ్ కాల్ మీ అని పెట్టు.
ఎస్ఐ వాళ్ళు వచ్చి ఇప్పుడు దాకా పని చేస్తున్నాయి కదా. వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు. ఉన్నాయి అవి మాకు వచ్చేవి మనకు వచ్చేవి చూసి ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. లోపల వెళ్ళిపోయి ఉంటారు. ఆ ప్రాంతాల గురించి బాగా అవగాహన ఉన్నోళ్ళే ఆ విజువల్ షూట్ చేశారన్నది అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం అంతా అయిన తర్వాత మేబీ అది తిరుపతి ఎంపీనే చేశారా, లేకపోతే కనుక తన మనుషులే చేశారా, లేకపోతే ఎవరన్నా అక్కడ విరక్తి చెందినటువంటి ఆ వ్యాపారులు చేశారు. కానీ వీడియో రికార్డింగ్ చేసి దాని తర్వాతన ఇప్పుడు తిరుపతి ఎంపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ మైనింగ్కి సంబంధించి మాట్లాడటం వాస్తవంగా ధైర్యం చేయలేకపోతున్నారు. ఇవాళ మైనింగ్కి సంబంధించిన వాళ్ళు ఆ మధ్యన ధర్నా చేసిన వాళ్ళు మళ్ళీ శాంతం ఆగిపోయారు. ఎవరు నోరు మెదపలేకపోతున్నారు. సంథింగ్ ఏదో జరుగుతోంది. ఆ సినిమాలో అంతకుముందు అతను ఏదో ఉంది కదా, రాణా సినిమా, ఆ టైపులో మైనింగ్కి సంబంధించిన పేరెత్తితే వణికిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ మాఫియా అంత పవర్ఫుల్ అనుకుంటా. ఇప్పుడు దాని మీద గురుమూర్తి క్వశ్చన్స్ని లేవనెత్తారనమాట. రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ అయిపోయే పరిస్థితి. ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్గా ఇండస్ట్రీస్ పెట్టున్నారు, ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి నెల ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, అన్ని ఈరోజు పరిశ్రమలు మూతపడే పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద గొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని గుర్తుపెట్టుకొని రాబోయే రోజులు మీకైతే బుద్ధి చెప్తారు. ఇవన్నీ మాట్లాడుతున్నారనే కాకాని గోవర్ధన మీద లేనిపోని అభాండాలు వేయడం, లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం భావ్యం కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది, పోరాడుతుంది. అక్రమ కేసు సాధారణంగా ఏదో ఒక ఉద్యోగిలాగా తన పనులు తను చేసుకునేటటువంటి ఎంపీని మేబీ ఆ నష్టపోయినటువంటి ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా ఉద్యమాలు చేసాక ఆల్టర్నేటివ్ లేక ఇప్పటిదాకా వాళ్ళందరూ అధికార పక్షం వైపునే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం దగ్గరికి పోయినట్టున్నారు. దాని పర్యవసానం ఇది.